ఇదిగో చెప్పు బేబీ. ఇంతకటి నుంచి ట్రై చేస్తుంటే నీ ఫోన్ కలవడం లేదేంటి? సిగ్నల్స్ లేవు బేబీ. సరే గాని నువ్వెక్కడున్నావు? వీళ్ళందరూ మన ప్రేమని ప్రశ్నిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. వావ్, వాట్ ఏ మాడ్యులేషన్ మేడం. ఇతనికి ఆర్టిస్ట్ గా మంచి ఫ్యూచర్ ఉంది. రే, నువ్వొక్క సెకండ్ నా కళ్ళ ముందున్నా చంపేస్తాను. పో బయటికి. ఛా! నాలో ఉన్న ఆర్టిస్ట్ కి స్కోప్ ఇవ్వట్లేదు. బేబీ నువ్వు త్వరగా రా బేబీ. సారీ బేబీ, హాస్పిటల్లో లేట్ అయ్యేలా ఉంది. కావాలంటే వాళ్ళని హాస్పిటల్కి రమ్మను. వద్దులే బేబీ, వీళ్ల కోసం నిన్ను ఇబ్బంది పెట్టలేను. నీ గురించి అబద్ధాలు చెప్తే నేను ఎలా నమ్ముతాననుకున్నారో ఏంటో. నువ్వు నీ పని చూసుకో బేబీ. బాయ్ బాయ్. మేఘనా, ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? కేదార్ ఏ అబద్ధము చెప్పలేదు, ఎవరిని మోసం చేయలేదు. మరి అన్నయ్య ఈ వేషం ఏంటి? అదేంటన్నయ్య, నీ థియేటర్ ప్లే గురించి అందరికీ చెప్పానన్నా, ఇంకా చెప్పలేదా? చెప్పాను సిస్టర్. నిషి, నీకు మొన్న చెప్పాను కదా. అంటే నాలో ఉన్న నటుడికి ఒక అవకాశం ఇవ్వమని డ్రామా కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. రేపు ఆడిషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. చెప్పాడు. ఆ డ్రామాకి కాస్ట్యూమ్ వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. దానికోసమే నిషి వదిన్ని మోసం చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం జడి? ఎలా మనం అక్కని సాక్ష్యాల్ని కాపాడుకోగలం? నిషి వాళ్ళు సాక్ష్యాలు బయటికి తీయాలంటే వాళ్ళు అనుకున్నది జరగాలి. అంటే మీరు కౌశికిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ తప్ప వేరే మార్గం లేదు కేదార్. ఇవాళ ఈవినింగ్ లోపు మనం సాక్ష్యాల్ని ఐజీ గారికి చూపించాలి, లేదా కస్టడీలో ఉన్న కౌశికినైనా చూపించాలి. మీరు కౌశికిని కస్టడీలోకి తీసుకున్నాక నేను 24 అవర్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఆపగలను. ఆ లోపు జేడి, నువ్వు సాక్ష్యాలు తీసుకుని రాగలవా? నేను తీసుకొస్తాను సార్. తీసుకుని రాలేకపోతే ఐఎమ్ సారీ టు సే దిస్, కౌశికి సాక్ష్యాల్ని మాయం చేసిందని చెప్పి కేసు రాయాల్సి ఉంటుంది. అండర్స్టూడ్ సార్. జై హింద్. దాత్రి, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. మనం అక్కని అరెస్ట్ చేయడం ఏంటి దాత్రి? అసలు నిషి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకుని రావడానికి మన దగ్గర ప్లాన్ కూడా లేదు. ఉంది కేదార్. ఏంటి? అది ప్లాన్. మనం వేసే ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నిషి నమ్మాలి, దివ్యాంక నమ్మాలి దాత్రి. కొంచెం అటు ఇటు అయినా అక్క మీద ఎప్పటికీ చెరగని ముద్ర పడిపోతుంది. అది పడకుండా ఉండాలంటే మన మోదీని అరెస్ట్ చేయాలి కేదార్. మన మోదీని కాపాడదాం. ఓ వద్దు, గ్రీన్ తీసుకో, చాలా బాగుంటుంది. తీసుకో, సూపర్ ఉంటుంది. వెయ్యి బంగారం, డ్రాయింగ్ వెయ్యి. ఇక్కడ వెయ్యి. వరది గారు, ఆ కలర్ బాగుంటుందా? అంటే వదిన బానే ఉంటుంది. నువ్వేయమ్మా, నువ్వే. మనం రివెంజ్ స్టోరీ ప్లాన్ చేస్తుంటే వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ స్టోరీ చేస్తున్నారేంటత్తయ్య? జగదాత్రి కేదార్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనం అనుకున్నదేది జరగటం లేదమ్మా. జగదాత్రి వాళ్ళమ్మ కేసుకి సంబంధించిన సాక్ష్యాలు మనం కొట్టేశాం కదా. పోలీసులు ఇచ్చిన 2 రోజుల గడువు అయిపోయింది. అవును కదా. అయితే ఏ క్షణమైనా పోలీసులు రావచ్చు.
కౌశికిని అరెస్ట్ చేయొచ్చు. వదినకి అండగా ఉంటామనుకున్నాం కానీ ఇలా వదిన్ని అరెస్ట్ చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు కేదార్. అవును జడే, అసలు తప్పు చేయని అక్క ముందు నిల్చుని స్టేషన్కి రమ్మని ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు దాత్రి. తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాలంటే మనకింతకన్నా వేరే ఆప్షన్ లేదు కేదార్. నిషి వాళ్ళు దాచిన సాక్ష్యాలు బయటికి తీయాలంటే మనం వదిన్ని అరెస్ట్ చేయాలి. వదిన్ని అరెస్ట్ అయ్యే వరకు వాళ్ళు సాక్ష్యాలు బయటికి తీయరు. ఈ అరెస్ట్ మనం వదిన కోసం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ పని చేయకపోతే యువరాజ్ సాక్ష్యాలు తీసుకుని మీనన్ దగ్గరికి వెళ్తే పోలీస్ రికార్డ్స్ లో వదిన ఇంకెప్పటికీ క్రిమినల్ గానే మిగిలిపోతుంది. వదిన్ని స్టేషన్ కి తీసుకెళ్లి వెంటనే మనం ప్లాన్ చేసినట్టు సాక్ష్యాలు తీసుకొచ్చి వదిన్ని విడిపించేద్దాం. సరే పద జడే. మరిది గారు, గుర్రం ఏ ఊర్లో గ్రీన్ కలర్ లో ఉంటుందండి? అంటే వదిన అది అయ్యో బంగారం, అరే వెళ్ళకు. కీర్తి, నేను చెప్తాను. ఆ ముసుగు వెనక నీ ప్రాణం పోతుందని నాకు తెలుసురా కేదార్. నీ చేత్తో అక్కను అరెస్ట్ చేయిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఏందమ్మి జేడి, మళ్ళా ఎందుకు వచ్చుండారు? సాక్ష్యాలు ఏమయ్యాయో అన్న మా ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ వచ్చాం. నా రూమ్ లో నా లాకర్ లో ఉన్న సాక్ష్యాలు ఎలా పోయాయో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు.